నేను కాంగ్రెస్ పార్టీ మాజీ అధికార ప్రతినిధి. నేను కాంగ్రెస్ పార్టీలో సుమారుగా 36 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాను. ఈ కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాలంటే ఈ పార్టీలో ఒక మహానాయకుడు, ఈ దేశానికి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన రంగంలో ఒక దిశ నిర్మించినటువంటి ఒక గొప్ప మహానాయకుడు శ్రీ రాజీవ్ గాంధీ గారు. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు దేశ ప్రధానమంత్రి, ఈ దేశానికి ఒక దిశ అంటూ చూపించినటువంటి ఒక మహానాయకుడు రాజీవ్ గాంధీ గారు. 21వ శతాబ్దం వైపు నడిపించినటువంటి ఒక మహానాయకుడు. మరి వారు ఈ దేశంలో యువతకు 18 సంవత్సరాలకి ఓటు హక్కు కల్పించినారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాలకు సరాసరిగా గ్రామ పంచాయతీలకు జవహర్ రోజ్గార్ ద్వారా వారు నిధులను సరాసరి అందించారు కేంద్ర ప్రభుత్వానికి. మరి అట్లే కాకుండా ఈ దేశంలో ఇవాళ మరి శాస్త్రం సాంకేతికం రెండు కూడా అభివృద్ధి చెందినంటే రాజీవ్ గాంధీ గారు వేసినటువంటి పాట అని చెప్తా ఉన్నాం. ఇవాళ దేశానికి కాంగ్రెస్ పార్టీ ఒక స్వాతంత్రం ఇవ్వడమే కాకుండా ఈ దేశంలో అనేకమైనటువంటి నీటి ప్రాజెక్టులు, ముఖ్యంగా రాకరానంగల్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, పోచంపాడు కావచ్చు, ఇంకా నాగార్జున సాగర్ కావచ్చు, అనేక ప్రాజెక్టుల ద్వారా ఈ దేశానికి రైతులకు అందిస్తే ఇవాళ కోట్లాది ఎకరాల్లో మరి పంటలు పండించి ఈ దేశ ప్రజలకు 140 కోట్ల ప్రజానికానికి ఇవాళ దేశ రైతులు అన్నం పెడతా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ లేకుంటే ఇవాళ ఈ దేశానికి దశ లేదు, దిశ లేదు, నిర్మాణం లేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదటిసారిగా ఈ దేశానికి 1952లో పంచవర్ష ప్రణాళికను రూపొందించారు. అంతేకాకుండా విదేశాంగ విధానంలో పంచశూల సూత్రాన్ని నిర్మించారు. మరి ఈ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాగా ఒక మతాన్ని, ఒక కులాన్ని, ఒక వర్ణాన్ని, ఒక వర్గాన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడేటువంటి నాయకులు కాదు కాంగ్రెస్ నాయకులు అంటే. కాంగ్రెస్ నాయకులంటే నెహ్రూ గారి కుటుంబం అంటే, ఇందిరాగాంధీ గారంటే, రాజీవ్ గాంధీ గారంటే, సోనియా గాంధీ గారంటే, రాహుల్ గాంధీ గారంటే, ప్రియాంక గాంధీ గారంటే ఈ దేశానికి రక్త తర్పణం చేసినటువంటి నాయకులు. అలాంటి కుటుంబాన్ని తెచ్చినటువంటి వాళ్ళు కానీ ఏదో నరేంద్ర మోడీ లాగా ఒక మతాన్ని, కులాన్ని అడ్డం పెట్టుకొని, ఒక రాముని, ఒక భీముని, ఒక కృష్ణుని అడ్డం పెట్టుకొని ఈ దేశంలో ఓట్లు సాధించి పదవులు పొందే నాయకులు కారు కాంగ్రెస్ పార్టీ అంటే. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంటే ఈ దేశానికి ప్రాణత్యాగం చేసేవాళ్ళు. సోనియా గాంధీ గారి, రాహుల్ గాంధీ గారి అడుగుజాడలు నడిచినటువంటి కార్యకర్తలు ఈ దేశానికి త్యాగం చేసేటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ తప్ప ఇంకోటి కాదని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ దేశానికి సమైక్యత, సమగ్రత, ఆరోగ్యం అన్ని రకాల ఈ దేశ ప్రజలకు ఉండాలంటే అదొక కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుంది, అదొక నెహ్రూ గారి కుటుంబం వల్లనే సాధ్యమవుతుంది, అదొక సోనియా గాంధీ గారినే సాధ్యమవుతుంది, అదొక రాహుల్ గాంధీ గారి ద్వారానే సాధ్యమవుతుంది తప్ప మరొక నాయకుడు ఈ దేశాన్ని బాగు చేసేటువంటి శక్తి, సామర్థ్యాలు లేవు అని ఈ సందర్భంగా ఘంటాపదంగా నేను చెప్పదలుచుకున్నాను. సార్, మీరు పార్టీకి ఇంత సీనియర్ కార్యకర్త, ఈ లోక్సభ ఎలక్షన్స్ పై మీ అభిప్రాయం సార్? చాలా మంది ఎగ్జిట్స్ పోల్లో మాత్రం మన కాంగ్రెస్ పార్టీ సెంటర్లో గవర్నమెంట్ చేయబోతుందని అంటున్నారు. దీనిపై మీ అనుభవం సార్? తప్పకుండా నిన్న మొన్న జరిగినటువంటి ఈ తెలంగాణలో ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా 10 నుంచి 12 స్థానాలు ఖచ్చితంగా గెలుచుకుంటుంది. కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు. ఎందుకంటే ఉత్తర భారతదేశంలో రాహుల్ గాంధీ గారు చేసినటువంటి పాదయాత్ర కావచ్చు, ఇంకా అనేక రకాల కార్యక్రమాలు కావచ్చు, పార్టీని బలోపేతం చేసినటువంటి ఆ సందర్భం కావచ్చు, ఖచ్చితంగా కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ గారు తప్పకుండా ప్రధానమంత్రి అవుతారు. సార్, పార్టీ సీనియర్ కార్యకర్తగా మీరు ఇన్నేళ్లుగా ఎలాంటి యాక్టివిటీస్ చేస్తూ వచ్చారు ఈ పార్టీలో? నేను 36 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి అనేక రకాల సేవ చేసుకొచ్చాను. గ్రామీణ ప్రాంతాల నుంచి ఒక కార్యకర్తగా పేద ప్రజలకు సంబంధించినటువంటి అంశాలను అధికారుల దృష్టికి తీసుకుపోవడం, అంతేకాకుండా మా నాయకుల దృష్టికి తీసుకురావడం, అధికారంలో ఉన్నప్పుడు అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడంలో కావచ్చు, ఇంకా అనేక రకాల సేవా కార్యక్రమాలు. ఒక 450 మంది ఒక పేద అమ్మాయిలకు తాలిబొట్టు మట్టలు ఇవ్వడం కావచ్చు, ఇంకా అనేక సేవా కార్యక్రమాలు నేను సొంతంగా చేయడం కూడా జరిగింది. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక కార్యకర్తగా అనేక రకాలుగా ప్రజల వద్దకు వెళ్ళి నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీని బలోపేతం చేస్తూ మా నాయకులను ప్రచారం చేస్తూ మా సోనియా గాంధీ గారు, మా రాహుల్ గాంధీ గారు, మా ప్రియాంక గాంధీ గారు కాబోయే ప్రధానమంత్రులు ఈ దేశానికి కూడా అని చెప్పి వాళ్ళందరినీ కూడా ప్రజలందరినీ కూడా ప్రోత్సహించి మోటివేట్ చేయడం జరిగింది. సార్, ఈ రిజల్ట్స్ లో కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం సార్? తప్పకుండా. ఇప్పటికీ ఈ దేశంలో 20 కోట్ల మంది ఉపవాసం ఉంటా ఉన్నారు.
20 కోట్ల మంది ఒక్క పూట అన్నం తింటాం. ఇది నేను చెప్పే లెక్కలు కాదు, యునెస్కో లెక్కలు. ఇవి యునెస్కో లెక్కలు చెప్పినది నేను చెప్తా ఉన్నాను మీకు. ఈ సందర్భంగా నేను ఉటంకిస్తున్నాను. అలాంటి పేదరికం రద్దయిపోతుంది. అంతేకాకుండా ఇవాళ దేశంలో 16 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. నరేంద్ర మోడీ 10 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేకపోయాడు? మా రాహుల్ గాంధీ గారు ఇస్తారు తప్పకుండా. ఎందుకంటే ఆయన యువ నాయకుడు, ఆయన నిస్వార్థపరుడు. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి యువత అందరికీ కూడా 16 లక్షల ఉద్యోగాలు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తారు. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో మేము పెట్టామో ప్రతి పేద కుటుంబానికి ₹1,00,000 ఇస్తామని చెప్పి అవి కూడా ప్రతి మహిళకి ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది స్టేట్లో మీకు అభిమానించే వాళ్ళు గతంలో మీరు చైర్మన్షిప్ కూడా చేశారు. అంటే మీ యాక్టివిటీస్ చాలా మందికి నచ్చింది. ఇప్పుడు జనాలు కోరుకుంటేది ఏంటంటే మీ డిస్టిక్లో కానీ స్టేట్లో కానీ మీకు కూడా ఏదైనా పదవి కావాలి అని కోరుకుంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం సార్? తప్పకుండా నాకు ఒక చైర్మన్గా, కార్పొరేషన్ చైర్మన్గా చూడాలని నాకు సంబంధించినటువంటి మా మిత్రులు కానీ, బంధువులు కానీ, ఆ తోటి కార్యకర్తలు కానీ అందరూ కోరుకుంటూ ఉన్నారు. నేను కూడా మా ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు ఒక తెలంగాణ రాష్ట్రానికి ఒక డైనమిక్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ శ్రీ రేవంత్ రెడ్డి గారి మీద తప్పకుండా నాకు విశ్వాసం ఉంది. వారు తప్పకుండా ఒక చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్గా నన్ను తప్పకుండా నియమిస్తారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఇస్తా అని చెప్పారు. వారు గతించడంతో నాకు రాలేకపోయిందని చెప్పి నా దురదృష్టం అని చెప్పి నేను భావిస్తాను. ఇప్పుడు మా నాయకుడు, మా ప్రియతమ నాయకుడు, మా పేదల పాలిటి పెన్నిది మా రేవంత్ రెడ్డి గారు తప్పకుండా నాకు ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి నన్ను ఆదరిస్తే, నన్ను గౌరవిస్తారని చెప్పి వారిని నమ్ముకున్నాను. వారు తప్పకుండా నాకు ఈ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తాడని నేను ఆశిస్తా ఉన్నాను. సూపర్.